నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరిని కుట్రలు చేసినా తమ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 40% ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మర్చిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్నికల ఫలితాలు శకుని పాచికాలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోంది. మరికొంత సమయం వారికి ఇద్దాం. శివపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామన్నారు. మనకు జన బలం ఉంది. జనం కోసం పోరాడుదాం. కేసులకు భయపడొద్దు. ప్రలోభాలకు లొంగొద్దు. దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుదాం. రాష్ట్రంలో పర్యటిస్తా. చంద్రబాబు తప్పులు లెక్క పెడదాం. శివపాలకుడి లెక్క తేలుతుంది. టీడీపీ, జనసేన హనీమూన్ సాగనిద్దాం. అసెంబ్లీలో నోరు నొక్కితే శాసన మండలిలో స్వరం పెంచుదాం అని ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ఉవ్వెత్తున ఎగిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని జగన్ వివరించారు. మనపై కేసులు పెట్టినా భయపడొద్దని, 40% ప్రజలు మన వైపే ఉన్నారని, ఆ విషయం మర్చిపోవద్దన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని, అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని జగన్ వివరించారు.